హలో అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు కదూ. అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్కెట్కి వెళ్ళానండి. మటన్ అంతగా నచ్చలేదు, అందుకని ప్రాన్స్ 3 కేజీస్ తీసుకొచ్చానండి. ఈ ప్రాన్స్ షెల్ రిమూవ్ చేయడానికి 200 రూపీస్ అడిగారండి వాళ్ళు. 200 ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చానండి. మా అత్తగారు షెల్ రిమూవ్ చేశారు. ఇంకా నేను మా వారు కూర్చొని నడుము దగ్గర ఒక నరం ఉంటుందండి, దాంట్లో కొంచెం డస్ట్ ఉంటుంది. అది అది మేమిద్దరం కలిసి తీసేసాము. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే రొయ్యలు చాలా స్మెల్ వస్తాయండి. అందుకని చెప్పి ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న ఈ ప్రాన్స్లో కొంచెము పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 20-30 మినిట్స్ అలా వదిలేయాలండి. ఎందుకంటే ఇది బాగా మ్యారినేట్ అవుతుంది, అప్పుడు మనకు టేస్ట్ బాగా వస్తుందండి బిర్యానీ. ఈ లోపల నేను ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నాను మనకు సరిపోయే విధంగా. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా నీట్గా కట్ చేసుకున్నానండి. బిర్యానీకి కావాల్సిన సామాన్ కూడా రెండుగా అలాగా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను తక్కువ వేస్తున్నానండి ఇవి సామాను. ఈ ఐటమ్స్ అన్నీ నేను గరం మసాలా పట్టుకున్నానండి. 10 ఐటమ్స్ నీట్గా ఎన్ని క్వాంటిటీలో తీసుకొని నేను మసాలా పట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి యాడ్ చేసుకుంటే. ఈ మసాలా దినుసులు చెక్కలు, మొగ్గలు, జాపత్రి, షాజీరా, జాజికాయ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే నీట్గా ఫ్రై అయిపోతాయండి. ఈ ఫ్రై అయిపోయిన ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్లో టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయండి. బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక 10 నిమిషాలండి నీట్గా మూత పెట్టేసి బాగా ఏగనివ్వాలండి. బాగా ఏగిన తర్వాత దాంట్లో బాగా బబుల్స్ వచ్చేస్తాయి, అప్పుడు దాకా బాగా వేయించుకోవాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను వేడి చేసుకున్న వాటర్ని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. నేను 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంటే మనం ముందుగానే బాయిల్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి తొందరగా రెడీ అయిపోతుందండి. చూడండి 80% రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని నేను పొయ్యి మీద చపాతీ బ్యాండిల్ పెట్టుకున్నానండి. దాని మీద దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది స్టీల్ది కదండి, తొందరగా అడుగంటుంది అనేసి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. చూడండి రెడీ అయిపోయింది. చాలా బాగుందండి స్మెల్, రుచి కూడా చాలా బాగుంది. నేను దీనిలో కర్రీ వచ్చి బెండకాయ, పచ్చి రొయ్యలు కర్రీ చేశానండి. ఇది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కర్రీని. చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు రా మమ్మీ తొందరగా ఆకలిస్తుంది అనేసారు. ఇప్పటికే లేట్ అయిపోయిందండి. మా అత్తగారు టేస్ట్ చూస్తున్నారు. మా పిల్లలిద్దరు, మా వారి ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్ అండి. చాలా బాగా పెట్టారు ఎక్స్ప్రెషన్స్ని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.